వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన రూట్ మార్చాలనుకుంటున్నారా? కూటమి ప్రభుత్వం వ్యూహానికి జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇవ్వబోతున్నారా? అందులో భాగంగానే ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు దుర్గాకుమార్ గారు. వారితో మాట్లాడారు. దుర్గాకుమార్ గారు నమస్తే అండి. కృష్ణ గారు నమస్కారం. మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి తన పంతాను మార్చుకుంటున్నారని, తన రూట్ మార్చుకుంటున్నారని, ఇప్పుడు కూటమి వ్యూహానికి ఆయన కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధం చేసుకుంటున్నారని, అందులో భాగంగానే ఫిబ్రవరిలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తన టీంతో కలిసి హాజరవ్వాలని ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు వైసీపీలో? ఇది ఒక రకంగా కృష్ణ గారు చాలా విచిత్రమైన పరిస్థితి. బయట వాళ్ళకి కనపడే చిత్రం వేరు, జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాస్తవ చిత్రం వేరు. పొయ్యి మీద ఉన్న దానికి పొయ్యిలో పడిన దానికి పెద్ద తేడా ఏముండదు. ఇప్పుడు ఆయన వ్యూహం మార్చుకోవటం లేదు, ఏం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు మూడోసారి కనుక శాసనసభ సమావేశాలకి హాజరు కాకపోతే తనతో పాటు ఎన్నికైన 10 మంది కూడా అనర్హులు అవుతారు. తర్వాత ప్రజల ముందు అబాస్పాలు అవుతారు. మిమ్మల్ని మేము ఎన్నుకున్నది ఎందుకు? ఇప్పటికే అడుగుతున్నారు, మీరు శాసనసభకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? బయట నుంచి గంభీరాలు పలుకుతున్నారు, దానికి ఉపయోగం లేదు. ఎవరమైనా ఒక వేదిక ఎక్కి మాట్లాడినప్పుడే కానీ ఎక్కడో చాటును కూర్చుని గడ్డలేసేవాడిని ఎవడో ఖాతరు చేయరు. బహిరంగంగా వచ్చి మాట్లాడాలి ధైర్యం కలిగిన వ్యక్తి. ఆయనకి ప్రజలు 10 మంది శాసనసభ్యులు ఇచ్చినప్పుడు శాసనసభలో కూర్చుని ఆయన ఏదైనా మాట్లాడితే ప్రజలకు కూడా ఒక గౌరవం దక్కేది. అంటే ప్రతిపక్షానికి సంబంధించిన ఒక వాయిస్ వినిపించిన తృప్తి ప్రజలకు ఉండేది. ఇవాళ కూటమిలో సభ్యులు తప్ప శాసనసభలో ఎవరు లేరు. అసలు అట్లాంటప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఈ 11 మందిని కూడా మనం ఎందుకు ఎన్నుకుని ఏమి లాభం? వీళ్ళు ఇక్కడెక్కడ బయట తిరుగుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి ఒక పులి అని చెప్తారు, ఆయన పులివెందుల పులి అని. పులి ఎప్పుడైనా సరే తనకు తాను పులి అని చెప్పుకోదు. పులి దాని ప్రవర్తనతో తను ప్రవర్తించినప్పుడే దాని పులి అంటారు. కానీ కాగిత పులికి మాత్రం అక్కడ రాయాలి ఇది పులి అని బోర్డు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు తనకు తను పులి అని చెప్పించుకుంటున్నాడు. కానీ పులి చేయాల్సిన పనులు ఆయన ఒక్క పని చేయలే. అసలు శాసనసభకి ఎన్నికయ్యి ఆయనకి ఏ మాత్రం కూడా అక్కడ అవమానం జరగలేదు, ఆయన్ని దూషించలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే అయ్యన్న పాత్రుడు గారు ఎప్పుడైతే స్పీకర్గా ఎన్నికయ్యాడో ఆయన ఒక బహిరంగ ఆహ్వానం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం అయ్యన్న పాత్రుడు గారికి తెలుసు. ఎందుకంటే అయ్యన్న పాత్రుడు గారు రాజశేఖర రెడ్డి గారి వయస్సు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయనకు కొడుకు వయస్సు. ఈయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి, ఒకవేళ గతంలో వీళ్ళందరినీ అవమానించాడు కాబట్టి, వీళ్ళని వ్యక్తిగతంగా వేధించాడు కాబట్టి అవన్నీ గుర్తుకొచ్చి శాసనసభకు రాడేమో. అలాంటిది నువ్వు పెట్టుకోక్కర్లేదు, నన్ను వ్యక్తిగతంగా వేధించి నా ఇల్లు పడగొట్టించినా, నన్ను జైల్లో పెట్టించినా, నేను శాసనసభ అధ్యక్షుడిగా స్థానంలో, స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు అందరి పట్ల సంభావంతో ఉంటాను. నీ పట్ల కూడా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇస్తాను, నీకు ఇవ్వాల్సినంత మాట్లాడే టైం ఇస్తాను, నీకు గౌరవం ఇస్తానని కూడా ఆయన బహిరంగ ఆహ్వానం ప్రజల ముందు చెప్పాడు. చెప్పినప్పుడు అసలు అది అందిపుచ్చుకోవాలి ఎవరన్నా పరిపక్వత గల రాజకీయ నాయకుడైతే. అంటే జగన్మోహన్ రెడ్డి ఫిబ్రవరిలో గనక అసెంబ్లీ సమావేశాలకు గనక హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దవడం ఖాయమని, ఆయన మీద అనర్హత వేటు కూడా పడేటువంటి అవకాశం ఉంది అంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్తూ ఉన్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది తీవ్ర ఉత్కంఠన అయితే రేపుతూ ఉంది. ఏంటి సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి, బడ్జెట్ సమావేశాలకి హాజరవ్వాలనేటువంటి వ్యూహంతో ఉన్నారా? ఏం జరగబోతుంది అంటే అది ఆయన పరిపక్వతకు సంబంధించిన అంశం. కృష్ణ గారు, ఎవరైనా పరిపక్వత గల నాయకుడైతే ఖచ్చితంగా హాజరవుతాడు. ఎందుకు హాజరవుతాడంటే ఇప్పటికే జరిగింది పొరపాటుని ఎప్పటికైనా దిద్దుకునేది పరిపక్వత అనేది ఉండాలి. ఇప్పుడు ప్రజల నుంచి ఆయనకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఏంటంటే అసలు శాసనసభ సమావేశాలకు వెళ్లకుండా తప్పించుకు తిరగటం అనేది అసలు ప్రతిపక్ష నాయకుడిగా అది ఆత్మహత్యా సదృశ్యం. తను డిస్క్వాలిఫై చేసుకున్నాడు ప్రజల ముందు. కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది. ఖచ్చితంగా శాసనసభ సమావేశాలకి ఉన్నత గంభీరంగా ఆయన హాజరవ్వాలి, కూర్చోవాలి, ప్రజల సమస్యలను వినిపించాలి.
అట్లాగే ప్రభుత్వం అమలు చేయని పథకాల గురించి చెబుతున్నాడు ఆయన. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు అమలు చేయలేదని అంటున్నాడు కదా, దాన్ని శాసనసభలో ఆయన మాట్లాడాలి. అంతేగాని బయట నుంచి మాట్లాడటం వేరు. ఇప్పుడు మీరు అడిగారు హాజరవుతాడా లేదా అనేది. ఇప్పుడు ఆయన పరిపక్వత ఎలాంటి స్థాయిలో ఉందని మనం చెప్పలేము. ఎందుకంటే 2 సార్లు హాజరవ్వకపోవటం వలన ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేక. షర్మిల గారు కూడా ఏం చెప్పింది, నువ్వు గనక షర్మిల గారిని నీకు ఒక సీట్ కూడా లేదు, నీకు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఇవ్వన్నాడు. షర్మిల గారు ఏం చెప్పింది, నాకు సీట్లు లేకపోయినా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు లేకపోయినా నేను ప్రజల పక్షాన మాట్లాడుతున్నా, నీకు 11 సీట్లు ఉన్నాయి, 39% ఓట్ల పర్సంటేజ్ ఉందన్నావు, కానీ నువ్వు వెళ్ళి అసెంబ్లీలో ఏదన్నా ప్రజా సమస్యలు ప్రస్తావించావా, ప్రజల కోసం పోరాడుతున్నావా అని అడిగింది. అది ఒక రకంగా చెప్పు దెబ్బ లాంటిది. అప్పుడు ఒక సొంత చెల్లి నుంచి వచ్చిన రియాక్షను, అది కూడా ఆయనంతటా కెలికాడు. షర్మిల గారి గురించి అవమానకరంగా మాట్లాడబట్టి ఆమె వెంటనే ఒక వాస్తవాన్ని చెప్పింది, నేను ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలని, నాకు ఇక్కడ ఈ ఒక రాష్ట్రంలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు సీట్లు లేకపోయినా జాతీయ స్థాయిలో మా పార్టీకి ఉండే బాధ్యతల్లో భాగంగా నేను ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా నా భాగస్వామ్యం నేను తీసుకున్నాను, చేస్తున్నాను బాధ్యతల్ని, నువ్వు చేయట్లేదని చెప్పింది. దాంతో చాలా అవమానం పాలవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు అడిగారు వెళ్తాడా అని. పరిపక్వత ఉన్న నాయకుడు, ధైర్యం గల నాయకుడు అయితే తను మాట్లాడాల్సిన మాటల్ని శాసనసభలో వినిపించాలి. అట్లాగే గతంలో తను ఎవరినైతే అవమానించాడో వాళ్ళు కూడా కనుక వాళ్ళు ఆ ప్రస్తావన చేసినప్పుడు ధైర్యంగా నిలబడి వినాలి. ఎస్, నేను మాట్లాడాను, ఆ రోజున నేను మరి అధికారంలో ఉన్నా కాబట్టి ఒక రకంగా తప్పు చేశానేమో, ఇవాళ నేను శిరస్సు వహించి ప్రజల అభిప్రాయాల మేరకు ఈ సభలో ఉన్నాను, నేను చేసిన తప్పులకి నేను బాధ్యత వహిస్తున్నాను, మీరు ఏ మాట అన్నా కూడా నేను దానికి బాధ్యత వహిస్తాను, స్వీకరిస్తున్నానని చెప్పాలి ధైర్యంగా. ఓకే. అంతేగాని బాధ్యత నుంచి తప్పు పారిపోయే వ్యక్తి ఒక తండ్రి ఉన్నాడండి, కుటుంబానికి కష్టాలు వచ్చినాయి, వెళ్ళి సన్యాసుల్లో కలిసిపోతే తండ్రి అంటారా, ఆ కుటుంబానికి అతన్ని యజమాని అంటారా? ఏ కష్టం నష్టం వచ్చినా ఎదుర్కొని నిలబడి వాటిని పరిష్కరించాలి కుటుంబం తరపున. అంతేగాని నేను సన్యాసం పుచ్చుకెళ్ళిపోయాను, మళ్ళీ కుటుంబంలో సమస్యలన్నీ సర్దుమడిగిన తర్వాత మళ్ళీ కమండలం అక్కడ వదిలిపెట్టి ఇంటికి వస్తానంటే అతను ఒక యజమాని అనిపించుకోడు, బాధ్యత గల యజమాని. ఇది కూడా సేమ్. ఇంతకీ జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా కారా? నేనైతే హాజరవుతాడు అనుకుంటున్నా అండి. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రోజులు కనుక అనధికార వేట గురించి కూడా నేను అనుకోవటంలా. ఇప్పుడు ప్రజల్లో ఆయన చాలా భంగపడ్డాడు తన బాధ్యతల నుంచి తప్పించుకుని. కాబట్టి ఎప్పుడైనా సరే మనం చేసిన పనికి శిక్ష అనిపిస్తే కనుక శిక్ష అంతటితో అయిపోద్ది, లేకపోతే ఆ శిక్ష పెండింగ్ లోనే ఉంటుంది ఎన్నాళ్ళుండా. మనమే ఎక్కాలి ఆ ఉరి. ఓకే, అర్థమైందా? చేసిన తప్పులకి శిక్ష తీసేసుకోవాలి తప్ప వాయిదాలు వేసుకుంటా వెళ్తే జీవితకాలంలో మనం దాన్ని పరిష్కరించలేము. ఎంత తొందరగా దాన్ని మనం కనుక అనుభవించేసాం అనుకోండి, ఇక ఆ తర్వాత జీవితం అంతా ప్రశాంతం. ఓకే. కాబట్టి మళ్ళీ ఆయన ప్రజల్లోకి రావాలి అనుకుంటే ఎప్పుడైనా పడవ ప్రయాణం చేయాలంటే నీళ్ళల్లో ఉండాలి. ఒడ్డు నుండి పడవ ప్రయాణం చేయజాలదు, అవునా కదా? ఒడ్డు నుండి పడవ ఇంకా దానికి ఉపయోగమే ఉంది, నువ్వు ఎందుకు వేస్తా కదా? కనీసం నీళ్ళ మీద ఉంటే అల్లల మీద అన్నా కనీసం ఇటు అటు ఊగుతుంది. ఒడ్డు నుండి పడవ ఊగగలుగుతుందా? పడవ ఎప్పుడు నీళ్ళల్లో ఉండాలి. అట్లాగే ప్రతిపక్షం కూడా శాసనసభలో ఉండాలి. శాసనసభను వదిలిపెట్టి నేను దేశాలు బట్టి తిరుగుతాను, బాధ్యత లేని మాటలు మాట్లాడతాను, లేకపోతే యలహంక ప్రాజెక్టులో ప్యాలెస్లో ఉంటాను, తాడేపల్లి ప్యాలెస్లో ఉంటాను, తర్వాత నా శాసనసభ గారు నియోజకవర్గాలకు వెళ్ళరంటే మీరు గెలిచింది ఎందుకు? ఆమె ఉంది షర్మిల రాజీనామా చేయమంది. ఇప్పుడు అదే రఘురామరాజు గారు కూడా చెప్పాడు, మీరు కనుక బాధ్యత కనుక నెరవేర్చలేకపోతే మిమ్మల్ని అనర్హులు చేస్తాము, చేసిన తర్వాత ఉప ఎన్నిక వస్తుంది, మళ్ళీ ఎవరైతే బాధ్యత తీసుకునే సభ్యుల్ని ప్రజలు ఎన్నుకుంటారు, వాళ్ళు వచ్చి శాసనసభలో కూర్చుంటారు అన్నాడు. కాబట్టి నేను అనుకోవటం, నా వ్యక్తిగత అభిప్రాయం, ఖచ్చితంగా హాజరవుతాడు. ఇక హాజరవలేకపోతే ఇక వైఎస్ఆర్ హాజరైనా మూతే, హాజరు కాకపోయినా మూతేనండి. కనీసం హాజరై మూతపడితే కనీసం చివరి రాక ప్రయత్నం చేశారన్న పేరన్నా ఉంటుంది. లేకపోతే ముందే సన్యాసం తీసుకుంటే ఇక చరిత్రలో మిగలరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్ష.